మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నారా? అది చిన్న కిరాణా కొట్టైనా లేక సాఫ్ట్‌వేర్ కంపెనీ అయినా అందరూ చేసే తప్పు ఒకటి ఉంది. అందరూ గణపతి పూజ చేస్తారు. అది కరెక్టే. కానీ ఆ పూజ కంటే ముందే మీరు ఒక శక్తిని ఆహ్వానించాలి. ఆ శక్తి ఏంటో తెలిస్తేనే మీ గల్లపెట్ట నిండుతోంది. వ్యాపారం అంటే కేవలం వస్తువులు అమ్మడం కాదు. అది ఒక యజ్ఞం. తొలి పూజ విఘ్నేశ్వరుడికి విఘ్నాలు కలగకుండా చేస్తాం. కానీ వ్యాపారంలో వృద్ధి రావాలంటే మీరు వాస్తు పురుషుడిని శాంతింపజేయాలి. చాలా మంది వ్యాపారస్తులు మర్చిపోయేది ఏంటంటే మీరు వ్యాపారం చేసే స్థలంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మీరు ఎంత కష్టపడినా లాభాలు రావు. అందుకే షాప్ ఓపెన్ చేసే రోజున ఆవాలు, ఉప్పు కలిపి గది మూలాల్లో ఎందుకు చల్లాలో తెలుసా? శాస్త్రీయంగా అది అక్కడున్న నెగిటివ్ వైబ్రేషన్స్ ను తీసేస్తోంది. ఆ తర్వాతే మహాలక్ష్మి అడుగు పెడుతోంది. మీరు కూర్చున్నప్పుడు మీ ముఖం ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు ఉండాలి. ఇది కేవలం భక్తి కాదు, మీ మెదడులో పాజిటివ్ ఎనర్జీని నింపి కస్టమర్ తో మీరు ఎలా మాట్లాడాలో గైడ్ చేస్తోంది. గుర్తుంచుకోండి, వ్యాపారంలో నవ్వుతూ మాట్లాడడమే అతిపెద్ద పెట్టుబడి. ఇలాంటి మరిన్ని బిజినెస్ సీక్రెట్స్ కోసం ఇప్పుడే కొలుగురి 24/7 న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.